నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రియల్ ఎస్టేట్ ఇప్పట్లో లేచేలా లేదు, మరింత డీలా పడిపోతోంది. అపార్ట్మెంట్లు అమ్ముడుపోవడం లేదు, ఖాళీ స్థలాలు కొనేవాడే లేడు. ప్రీ లాంచ్ వసూళ్లు మధ్యతరగతి కొనుగోలుదారులను దారుణంగా ముంచేశాయి. కొన్ని రియల్ సంస్థలు డబ్బులు వసూలు చేసి నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో వేల మంది నెత్తినోరు బాదుకుంటున్నారు. దీంతో కొత్త కొనుగోలుదారులు రావడం లేదు. రాజధాని ప్రాంతం పరిధిలోకొచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ ఏడాది తొలి 6 నెలల్లో గత ఏడాది కంటే ఇళ్ల రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. ఇళ్ల లావాదేవీలు నెల నెలా తగ్గుతూ వస్తున్నాయి. మార్కెట్లోనూ అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. కొన్ని పేరున్న సంస్థలు మినహాయిస్తే ఇతర సంస్థలు, చిన్న బిల్డర్లు నిర్మించిన అపార్ట్మెంట్లలో విక్రయాలు అంత ఆశాజనకంగా లేవు. ఏటా హైదరాబాద్ మార్కెట్లో కొన్ని నెలల పాటు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వర్షాకాలంలో, పిల్లలు పాఠశాలలు తెరిచిన సమయంలో, మంచి రోజుల్లేని మాసాల్లో, సంవత్సరం ఆఖర్లో ఇళ్ల విక్రయాలు తగ్గుతూ ఉంటాయి. కానీ మొత్తంగా చూస్తే మార్కెట్ సానుకూలంగా కనిపిస్తుంటుంది. ఈసారి కూడా అంతేనని కొందరు బిల్డర్లంటే, మరికొందరు మాత్రం ఇప్పుడప్పుడే పుంజుకునేలా లేదని అంటున్నారు. అందుగల కారణాలను విశ్లేషిస్తున్నారు. భూముల ధరలు పెరిగి నిర్మాణ వ్యయం పెరగడంతో ఇళ్ల ధరలు సైతం కోవిడ్ అనంతరం భారీగా పెరిగాయి. అయినా సరే వడ్డీ రేట్లు తక్కువగా ఉండడంతో ఆ ప్రభావం అంతగా కనిపించలేదు. అయితే ఇటీవల ఆర్బీఐ రెపో రేటు పెంచేసింది. దీంతో వడ్డీ రేట్లు పెరిగాయి. ఫలితంగా ఇల్లు కొనే స్తోమత కొంతవరకు తగ్గిపోయింది. మున్ముందు మరింత పెరిగితే ఎలా అనే భయాలతోనూ కొంతమంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ప్రత్యేకించి 50 నుంచి 80 లక్షల్లోపు నివాసాల కొనుగోలుపై ప్రభావం పడింది. నగరంలో మొత్తం విక్రయాల్లో వీటి వాటానే అధికంగా ఉంటుంది. దీనికి తోడు మార్కెట్ను అంచనా వేయకుండా అవసరానికి మించి అతిగా చేసిన నిర్మాణాలు కూడా కొంపముంచుతున్నాయి. కొందరు రియల్టర్ల అత్యాశ మొత్తం రియల్ ఎస్టేట్ను మందగమనంలోకి నెట్టేసింది. ఈ పరిస్థితి ఎప్పటిదాకా ఉంటుంది అంటే వచ్చే ఏడాది దాకా అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల చర్చకు తెరలేచింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా రాజకీయ పార్టీలు అప్పుడే ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఏ రకంగా చూసినా ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉంది. గత చరిత్ర చూస్తే ఎన్నికల సంవత్సరంలో స్థిరాస్తి రంగం కొంత నెమ్మదిస్తుంది. ఎంతో కాలంగా ఇదే సెంటిమెంట్ నడుస్తోంది. దీనికి భిన్నంగా గతసారి ఎన్నికల సమయంలో మార్కెట్ పోకడ కనిపించింది. హఠాత్తుగా ముందస్తు ఎన్నికలు రావడం, అప్పుడే వేర్వేరు సమస్యల నుంచి రియల్ ఎస్టేట్ కోలుకుని పరుగులు పెరుగుతూ ఉండడంతో పెద్దగా ప్రభావం కనిపించలేదు. రెండోసారి అంత క్రితం ఉన్న ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనే విశ్వాసం కారణంగా మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడలేదు. ఈసారి హోరాహోరీ త్రిముఖ పోరు తప్పదనే అంచనాల నేపథ్యంలో అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. ఈ ప్రభావం కూడా అప్పుడే మార్కెట్పై కనిపిస్తోందని స్థిరాస్తి సంఘం ప్రతినిధి ఒకరు అన్నారు. 2023 వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు. 2024లో జరిగే ఏపీ పార్లమెంట్ ఎన్నికలు కూడా అయితే కానీ రియల్ గమనంపై ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో సరఫరా, డిమాండ్ సమతుల్యంగా ఉండేది. ఇటీవల కాలంలో ప్రీ లాంచ్లు, బిల్డర్ల మధ్య పోటీతో డిమాండ్ కంటే సరఫరా పెరిగిందనే అభిప్రాయం మార్కెట్లో ఉంది. దీంతో నిర్మాణం పూర్తయి అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్ల సంఖ్య గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ప్రస్తుతం ఉందని స్థిరాస్తి కన్సల్టెన్సీలు అంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఏకంగా 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. కొత్త ఇళ్ల ధరలు అందుకోలేనంతగా పెరిగిపోవడంతో కొన్ని వర్గాల వారు పాత ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ బడ్జెట్లో దొరికే ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఈ తరహా లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ కొత్త ఇళ్ల లభ్యత సైతం తక్కువే. అయితే ఈ లావాదేవీల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. మార్కెట్ స్తబ్దుగా ఉన్న తరుణంలో ప్రవాస భారతీయుల పెట్టుబడులు కొంత ఊరటాన్ని చెప్పాలి. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటంతో దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపిస్తున్నారని పరిశ్రమ వర్గాలంటున్నాయి. వీరు ఎక్కువగా ప్రీమియం ఇళ్ల ప్రాజెక్టులు, తెలుగు రాష్ట్రాల్లో అయితే భూములపై పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే నిజంగా ఎన్ఆర్ఐ పెట్టుబడులు ఆ స్థాయిలో వస్తున్నాయా అనే అనుమానాలు లేకపోలేదు. కొంతమంది బిల్డర్లు అసలు విషయం దాచిపెట్టడానికి ఇలాంటి లీకులిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో టాప్ 10 రియల్ ఎస్టేట్ కంపెనీల పరిస్థితి పర్లేదన్నట్టుగా ఉంది. కానీ చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులన్నీ సంక్షోభంలో పడ్డాయి. అయితే కొత్త ఇళ్ల నిర్మాణం జరుగుతూనే ఉందన్నమాట నిజం. ఇవన్నీ గతంలో జరిగిన ఒప్పందాల మేరకు కడుతున్న నిర్మాణాలు. కానీ కొందరు బిల్డర్లు మాత్రం అసలు విషయం చెప్పకుండా డిమాండ్ లేకపోతే ఈ స్థాయిలో నిర్మాణాలు ఎందుకు చేపడతాం అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బయట క్యాష్ ఫ్లో కూడా తగ్గిపోయిందనే వాదన వినిపిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కోసం ఆర్థిక వనరులు సమకూర్చుకునే పనిలో పడ్డంతో క్యాష్ రొటేషన్ కావడం లేదు. ఈ కారణాలన్నీ రియల్ ఎస్టేట్పై నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి. జనం కూడా ఎన్నికల ఫలితాలను బట్టి పెట్టుబడులు పెట్టొచ్చనే ఆలోచనతో ఉన్నారు.
ఇప్పుడు హడావిడిందుకు, 2 ఏళ్లు ఆగితే పోయేదేముంది అనే ధోరణి పెరుగుతోంది. ప్రైమ్ ఏరియాలో ఎస్ఎఫ్టీకి భారీ రేట్లు పెట్టారంటే సరే అనుకోవచ్చు. నగర శివార్లో రిమోట్ ఏరియాలో కూడా ఎస్ఎఫ్టీ 10,000 చెప్పి జనాన్ని బిల్డర్లు భయపెట్టేస్తున్నారు. ఇంత ఎక్కువ రేటు కొనడానికి కూడా జనం భయపడుతున్నారు. ఈ ఏడాది మే, జూన్లో రిజర్వ్ బ్యాంక్ వరుసగా 2 సార్లు కీలక పాలసీ రేట్లను పెంచేయడంతో గృహ రుణాల వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్న అంచనాలతోనే Q2లో సెంటిమెంట్ సూచీ స్కోరు తగ్గింది. వచ్చే 6 నెలల కాలాన్ని ప్రతిబింబించే భవిష్యత్తు ధోరణి సెంటిమెంట్ సూచీ కూడా Q1లోని చారిత్రక గరిష్ట స్థాయి 75 నుండి Q2లో 62 పాయింట్లకు తగ్గింది. ద్రవ్యోల్బణం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ, క్షీణత వంటి అంశాలు ఇందుకు కారణం. అయినప్పటికీ ప్రస్తుత భవిష్యత్తు సూచీలు 250కి ఎగువనే ఉన్న నేపథ్యంలో సెంటిమెంట్ వచ్చే 6 నెలలు ఆశావహంగానే ఉండగలవని నైట్ ఫ్రాంక్ మార్కెట్కో నివేదికలో పేర్కొన్నాయి. కానీ వాస్తవాలిందుకు విరుద్ధంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో సరఫరాకు కీలకంగా ఉండే డెవలపర్లు, ఇన్వెస్టర్లు, తదితర వర్గాలు అమెరికాలో ఆర్థిక సమస్యలు, రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, యూరప్లో ఆర్థిక మందగమనం వంటి అంశాలపై మరింత నిశితంగా పరిశీలిస్తున్నాయి. రెసిడెన్షియల్ విభాగంలో పటిష్టమైన డిమాండ్ ఉన్నట్టు గత 8-10 త్రైమాసికాలుగా రుజువైంది. సరైన ధర, ప్రోత్సాహకాలు ఉంటే ఇది అమ్మకాల రూపంలోకి మారగలదు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కమర్షియల్ ఆఫీస్ విభాగం వృద్ధిబాట పట్టింది. పటిష్టమైన ఆర్థిక వృద్ధి, నియామకాల జోరు, ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తూ ఉండడం తదితర అంశాలతో గత 3-4 త్రైమాసికాలుగా ఈ విభాగం పుంజుకుంటోంది. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది. కొన్ని సంవత్సరాలుగా బెంగళూరుకు గట్టి పోటీనిచ్చింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అమ్మకాల వృద్ధి కంటే చాలా మెరుగైన వృద్ధి నమోదు చేస్తూ వచ్చింది. కానీ కరోనా కాటుతో హైదరాబాద్లోనూ రియల్ ఎస్టేట్ అధికంగా ప్రభావితమవుతోంది. 2020 జనవరి నుంచి మార్చి వరకు ఇక్కడ కేవలం 2,680 యూనిట్ల గృహాలు అమ్ముడుపోయాయి. 2019లో 5,400 అమ్ముడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్లో అపార్ట్మెంట్ల అమ్మకాలు నత్తనడకన సాగుతున్నాయి. డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని మరిచిన బిల్డర్స్, డెవలపర్స్, వెంచర్ల ఓనర్లు అత్యాస దెబ్బకు హైదరాబాద్ చుట్టూ అక్షరాల 1,00,000కు పైగా అపార్ట్మెంట్లు ఇప్పుడు అమ్ముడుపోక ఖాళీగా పడున్నాయి. కొనుగోలుదారుల ప్రయారిటీలను పట్టించుకోకుండా తాము కట్టిందే స్వర్గమన్న ఆలోచనతో నిర్మించిన అపార్ట్మెంట్లు ఇప్పుడు అమ్ముడు పోకపోవడంతో హైదరాబాద్లో రియల్టర్లు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా ఐటీ బూమ్ వల్లనో, పరిశ్రమల ఏర్పాటుతోనో, అనేక కారణాల వల్ల అంతర్జాతీయ స్థాయి కంపెనీల పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఈ పాజిటివ్ అంశాలను రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు తమ రియాలిటీకి అనుకూలంగా మలుచుకుని గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో ఎన్నడూ లేనంతగా అపార్ట్మెంట్లు, ఇండివిడ్యువల్ హౌస్ నిర్మాణాలను పెంచేశారు. అయితే మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదన్న వ్యాపార సూత్రాన్ని పాటించడంలో మాత్రం గ్రేటర్ రియల్టర్లు విఫలమయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్కు అనేక రంగాల పరిస్థితి తారుమారయ్యింది అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే హైదరాబాద్లోని రియల్టర్లంతా కరోనా సమయంలో కూడా అపార్ట్మెంట్ల అమ్మకాలలో హైదరాబాద్ దుమ్ము దులిపిందన్న ఓవర్ పబ్లిసిటీతో గ్రేటర్లో కృత్రిమ వ్యాపారాన్ని సృష్టించారు. ఇప్పుడు అదే రియల్టర్ల పాలిట శాపంగా మారిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మిడిల్ క్లాస్, ఎబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి బిల్డర్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ వెస్ట్ ప్రాంతాలైన గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, మాదాపూర్, తెల్లాపూర్, గోపన్నపల్లి, హైటెక్ సిటీ, కుకట్పల్లి, మియాపూర్లలో ఇప్పుడు ఫ్లాట్స్ అమ్మకాలు జరగక అనేక చోట్ల ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కరోనా ఉన్న 2 ఏళ్ల కాలంలో సైలెంట్ మార్కెట్ను క్యాష్ చేసుకుందామని ప్రీ లాంచ్ ఆఫర్లు ప్రకటించి బయ్యర్ల నుండి అడ్వాన్స్లు తీసుకుని ఇంకా ఇప్పటికీ నిర్మాణం ప్రారంభించని అపార్ట్మెంట్ల ప్రాజెక్టులు హైదరాబాద్లో వేలల్లో ఉన్నాయి. ఓన్లీ బిజినెస్, నో ప్లానింగ్. ఎక్కడైనా సరే ఓ ప్రాజెక్ట్ ప్రారంభించాలి అంటే దాని లాభ నష్టాలు ఏంటన్న లెక్కలు వేయడం కామనే. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు మాత్రం ఈ అంచనాలు వేసి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పొచ్చు. కేవలం స్థలం దొరికితే చాలు అన్నట్టుగా కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించి భూమి పూజలు చేసి పిల్లర్లు లేపి అడ్వాన్స్లు తీసుకోవడంతో సరిపెట్టేశారు. మరికొంతమంది మాత్రం ప్రీ లాంచ్ ఆఫర్లతో బయ్యర్లను ఆకర్షించి సగానికి పైగా నిర్మాణాలు జరిపారు. ఇక బడా రియాలిటీ బాసులైతే చెప్పినవన్నీ పూర్తి చేసినా కానీ మార్కెటింగ్ చేసుకోవడంలో వెనుకబడ్డారు. దీంతో హైదరాబాద్ రియల్ రంగంలో అమ్ముడు కాని ఫ్లాట్ల సంఖ్య ఎంత లేదన్నా 1,00,000 దాకా ఉంది. గృహరుణ వడ్డీ రేట్ల పెరుగుదల, నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదల కూడా రియల్ ఎస్టేట్ పడకేయడానికి ప్రధాన కారణం.
సొంతిల్లు కోసం చూసేవారి కంటే పెట్టుబడులు పెట్టేవారే రియల్ మార్కెట్కు మహారాజా పోషకులు. వడ్డీ రేట్లు ఎప్పుడైతే పెరిగాయో సెకండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అద్దెలతో పోలిస్తే ఈఎంఐ భారంగా మారడంతో ఇళ్ల కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఏదేమైనా చైనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే మన దగ్గర కూడా రియల్ బుడగా పేలిపోతుంది. అప్పుడు లక్షల మంది జీవనోపాధిపైన ప్రభావం తప్పదు. ఇళ్లు కొనేవారు లేక ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాక రియల్ కంపెనీలు దివాళా అంచుకు చేరుకున్నాయి. ఇప్పటికే 3.65 లక్షల కోట్ల విలువైన ఇళ్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నా కొనేవారే లేరు. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 38,628 నివాస గృహ విక్రయాలు జరగ్గా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అమ్మకాలు 27,451 పడిపోయాయి. జూన్ చివరి నాటికి 1.26 మిలియన్ గృహాలు అమ్మకానికొచ్చాయి. ఇది గత జూన్తో పోలిస్తే 2.4% పెరిగింది. ప్రస్తుత విక్రయాల వేగం ప్రకారం ఇన్వెంటరీ ఇప్పుడు 3 నెలల సరఫరాలో ఉంది. ఇది ఇప్పటికీ తక్కువగా అంచనా వేయబడింది, కానీ మెరుగుపడుతోంది. ఎక్కువ మంది విక్రేతలు బహుశా రెడ్ హాట్ పాండమిక్ ఇంధనంతో కూడినటువంటి హౌసింగ్ బూమ్ యొక్క చివరి దశను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నందువల్ల ఇప్పుడు మార్కెట్లో సరఫరా పెరుగుతోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తర్వాత దాని ప్రభావానికి గురైనట్టే కనిపిస్తోంది. కొనుగోలుదారు లేక వేల సంఖ్యలో నివాసాలు ఖాళీగా ఉంటున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య రెట్టింపైంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల వల్ల విధించిన లాక్డౌన్ తరహా పరిస్థితుల వల్ల చాలా మంది హైదరాబాద్ ను ఖాళీ చేసి స్వస్థలాలకు తరలి వెళ్లడం, వర్క్ ఫ్రం హోం కు పరిమితం కావడం వంటి అంశాలు రియల్ ఎస్టేట్ భూమి తగ్గడానికి కారణాలయ్యాయి. అదే సమయంలో ఇళ్ల ధరలు, భూముల రేట్లు భారీగా పెరిగిపోవడం, ల్యాండ్ రేట్లను ప్రభుత్వం పెంచేయడం కూడా కొనుగోళ్లు తగ్గడానికి దారితీశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నైట్ ఫ్రాంక్స్ రెసిడెన్షియల్ మార్కెట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకొచ్చాయి. 2020 ప్రథమార్థంతో పోల్చుకుంటే అమ్ముడుపోని నివాసాల సంఖ్య రెట్టింపైంది. గత ఏడాది జనవరి నుంచి మే మధ్యకాలంలో 4,037 హౌసింగ్ యూనిట్లు అన్సోల్డ్ కాగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఈ సంఖ్య రెట్టింపైంది. 11,918కి చేరుకుంది. గత ఏడాది ప్రథమార్థంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం జనవరి మే మధ్యకాలంలో హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ పురోగమించినప్పటికీ అమ్మకాలు తగ్గిపోయాయి. కొన్ని నెలలుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ క్రయ విక్రయాలు భారీగా తగ్గాయి. 50 లక్షల రూపాయల నుంచి ₹1 కోటికి పైగా ధర పలికే యూనిట్లకు మాత్రమే కొంతమేర డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. అది కూడా లోయర్ గ్రోత్ రేట్ను నమోదు చేస్తుందని అంటున్నారు. వచ్చే సంవత్సర కాలంలో ఇళ్ల ధరలు 10% పైగా పెరుగుతాయంటూ నైట్ ఫ్రాంక్ రెసిడెన్షియల్ మార్కెట్ అంచనా వేస్తుంది. 80% మంది గృహ యజమానులు ఈ దిశగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు పేర్కొంది. కొత్తగా ఇంటిని కొనుగోలు చేయడానికి 43% మంది ఆసక్తిగా ఉన్నారని, ప్రస్తుతం ఉంటున్న ఇంటి కంటే మరింత విశాలమైన విలాసవంతమైన గృహాన్ని కొనడానికి 22% మంది మొగ్గు చూపినట్టు తెలిపింది. విద్య, వైద్య సదుపాయాలున్న ప్రాంతాలను 91% మంది ఎంపిక చేసుకోగా పనిచేసే ప్రదేశానికి దగ్గరగా ఉండాలని 78% మంది కోరుకున్నట్టు ఈ సర్వే తెలిపింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఐటీ మీద అతిగా ఆధారపడుతోంది. మార్కెట్ అంచనాల్లోనూ కేవలం ఐటీ ఉద్యోగుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న ధోరణి కనిపిస్తోంది. ఇక్కడ చాలా రకాల పరిశ్రమలున్నాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగులున్నారు. అన్ని రంగాల ఉద్యోగుల ఆదాయాలు బేరీజ్ వేసుకుని ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కానీ బిల్డర్లు ఆ పని చేయకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం. కరోనా తర్వాత ఐటీ కంపెనీలు కూడా చాలా మందికి పింక్ స్లిప్లు ఇచ్చాయి. దేశీయ ఐటీ కంపెనీల్లో అనుకున్నంత హైకులు కూడా ఇవ్వలేదనే వాదనుంది. ఐటీ ఉద్యోగుల పరిస్థితి పైకి చెప్పుకునేంత గొప్పగా లేదు. ఈ వాస్తవాల్ని గ్రహించని బిల్డర్లు ఇప్పుడు బోల్తా పడుతున్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ కావడానికి చాలా కారణాలున్నాయి. హైదరాబాద్లో అవసరానికి మించి నిర్మాణాలు జరిగిపోయాయి. జనం అవసరాలను దాటి కన్స్ట్రక్షన్ పెరిగిపోయింది. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అందరూ చేయలేరు. నగరానికి ఇబ్బడి ముప్పడిగా కొత్త ఉద్యోగాలు రాలేదు. కొత్త కంపెనీలు కూడా రాలేదు. కమర్షియల్ స్పేస్ మిలియన్ల ఎస్ఎఫ్టీ ఖాళీగా పడింది. సాఫ్ట్వేర్ నిపుణుల ఖర్చు తగ్గిపోయింది. వర్క్ ఫ్రం హోం వల్ల ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గిపోయింది. రెంట్స్ రావడం లేదు. ఎస్ఎఫ్టీ ₹50 కూడా వెళ్లడం లేదు. అపార్ట్మెంట్ సేల్స్ బాగా పడిపోయాయి. కొత్త కన్స్ట్రక్షన్కి సమాచారం కోసం వచ్చేవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. అలాగని ల్యాండ్ సేల్స్ కూడా స్పీడ్గా ఏమీ కనిపించడం లేదు. జనంలో కొనుగోళ్ల సామర్థ్యం తగ్గింది. ఆసక్తి కూడా తగ్గిందనే చెప్పాలి. సెకండ్ హ్యాండ్ సేల్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా వరకు కమర్షియల్ నిర్మాణాలు నిలిచిపోయాయి. ఏ బిజినెస్కైనా డిమాండ్ సప్లై సూత్రం వర్తిస్తుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే రేటు పెరుగుతుంది. సప్లై ఎక్కువగా ఉంటే రేటు తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన సింపుల్ బిజినెస్ ట్రిక్.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా ఇదే సూత్రం అన్వయించొచ్చు. మొన్నటి వరకు హైదరాబాద్లో డిమాండ్కు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం జరిగింది. ఎప్పటికప్పుడు మార్కెట్లో డిమాండ్ అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఇళ్లు నిర్మించే వాళ్లు బిల్డర్లు. కానీ గత 3 ఏళ్లుగా ఈ పరిస్థితి మారిపోయింది. కొన్నాళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్థిరంగా ఉంది కదా అని డిమాండ్ను ఎవరికి వారే ఊహించుకుని విచ్చలవిడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ శివార్లు దాటేసి ఔటర్ రింగ్ రోడ్ అవతల వరకు వెళ్లిపోయారు. నిర్మాణ వ్యయం కూడా భారీగా పెంచేశారు. జూబ్లీహిల్స్, మాదాపూర్ లాంటి ప్రైమ్ ఏరియాలతో సమానంగా ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా కొందరు ధరలు చెప్పారు. అదేమంటే ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలని ఓదరగొట్టారు. కానీ ఇవన్నీ జనం నమ్మే పరిస్థితులు లేరు. హైదరాబాద్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కనీసం 42 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇంత భారీగా కడుతున్న టవర్లలో చాలా ఫ్లాట్లు అమ్ముడు పోవడం లేదనే విషయం వాస్తవం. ఈ విషయాన్ని బిల్డర్లు అనధికారిక సంభాషణలో అంగీకరిస్తున్నా పైకి చెప్పడానికి ముందుకు రారు. ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెరగాల్సిన రేట్లను ఇష్టారాజ్యంగా పెంచేయడం కారణంగా మధ్యతరగతి సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. సంపన్నులు కూడా గతంలో మాదిరిగా సెకండ్ ఇన్వెస్ట్మెంట్కు ముందుకు రావడం లేదు. కరోనా తర్వాత అందరిలోనూ జాగ్రత్త పెరిగింది. 4 డబ్బులు చేతిలో ఉంటే నయం కదా, ఎన్ని ఆస్తులున్నా అవసరానికి అమ్ముడుపోతాయా అనే ఆలోచన ధోరణి మొదలైంది. దీంతో రియల్ మార్కెట్లోకి గతంలో మాదిరిగా డబ్బులు డంప్ చేసే పరిస్థితి లేదు. హైదరాబాద్ రియల్ మార్కెట్ ఇప్పటికే సంతృప్త స్థాయి దాటేసిందనే వాదన కూడా లేకపోలేదు. హైదరాబాద్లో ఇళ్ల కోసం డిమాండ్ పెరిగే స్థాయిలో కొత్త కంపెనీలు, ఉద్యోగాలు రాని మాట వాస్తవం. అలాంటప్పుడు కొత్త ఇళ్లు ఎవరు కొంటారు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఉద్యోగాలు పెరగకుండా వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశం లేదు. పైగా కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోమ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికిప్పుడు హడావిడిగా ఉద్యోగుల్ని ఆఫీసులకు పిలిచే ఉద్దేశ్యం ఐటీ కంపెనీలకు అసలే లేదు. ఈలోగానే జూలైలో 4th వేవ్ అనే హెచ్చరికలు కూడా వచ్చేశాయి. ఎలాగో ఇన్నాళ్లు నెట్టుకొచ్చేశాం, మరికొన్నాళ్లు వేచి చూస్తే పోయేదేముందని కంపెనీలు అనుకుంటే అది రియల్ మార్కెట్కు మరింత ప్రతికూలమయ్యే అవకాశాలున్నాయి. కరోనా ప్రభావం బాగా తగ్గిపోయింది. ఉద్యోగుల్ని ఆఫీసులకు పిలవాలని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా ఐటీ కంపెనీలు అంతగా స్పందించడం లేదు. ఉన్న ఆఫీసులకే ఉద్యోగులు రానప్పుడు ఇక ఆఫీస్ స్పేస్ విస్తరణకు కూడా అవకాశం లేనట్టే. ఇలా అన్ని రకాలుగా డిమాండ్ తగ్గుతుంటే మార్కెట్ ఎలా పుంజుకుంటుంది అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.